నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడా రాడా? ఈ నెల 17వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి ఒక అసెంబ్లీ అండ్ కౌన్సిల్ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి కౌన్సిల్కి మాత్రమే, అంటే శాసన మండలికి మాత్రమే వైసీపీకి తరఫున అధినేతలందరూ వస్తారు. కానీ శాసన సభకు మాత్రం, అంటే అసెంబ్లీకి అయితే జగన్మోహన్ రెడ్డి రాడు అని చెప్పేసి అయితే చాలా వరకు వినిపిస్తున్నటువంటి వార్తలు. అయితే దీనిపైన ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్చలు జరుగుతున్నాయి. ఏంటి లేదు, ఈసారి డిఎస్సి గురించి చాలా పెద్ద ఎత్తున మనం నిరసనలు చేస్తున్నాం కదా, సో ఆ నిరసనల గురించి మనం అసెంబ్లీ సాక్షిగా మన యొక్క వాయిస్ వినిపిస్తే నిజమా కాదా అనేది ప్రజలు నమ్ముతారని చెప్పేసి కొంత డిస్కషన్ నడిచిందంట వైసీపీకి సంబంధించి. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లేదు వైసీపీకి సంబంధించి అసెంబ్లీకి హాజరైతే నేనైతే హాజరు కాను, ఎందుకంటే గతంలో నా నుంచి జరిగినటువంటి ఒక ఏవైతే అక్రమాలు ఉంటాయో ఖచ్చితంగా అసెంబ్లీలో రికార్డ్ అవుతాయి కాబట్టి ఇటువంటి ఒక అసెంబ్లీ సెషన్స్కి హాజరు కాను. ఓన్లీ 60 రోజుల గడువు ముగుస్తుంది కాబట్టి ఆ టైంకి వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోతాను అనేటువంటి చర్చలు జరిగాయా? సో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి నిజంగా అసెంబ్లీకి ఎందుకు రాడు, నిజంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవడంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా, నిజంగా రాష్ట్రానికి ఏమైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏమైనా వస్తాయా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోతే అంటే ఖచ్చితంగా ఏమీ ఉండదు. ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాలు దాటిపోయినటువంటి యొక్క ఆంధ్రప్రదేశ్కి టర్మ్ ఏదైతే ఉందో ఈ ఎలక్షన్ సందర్భంగా 2 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఇప్పటిదాకా ఆయన హాజరైనటువంటి రోజులు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఆయన ఎప్పుడు కూడా అసెంబ్లీకి రాలేదు. ఆయన రావడం 11 నిమిషాలు మాత్రం ఉండడం, తర్వాత ఆయన 11 మందితో పారిపోవడం, ఇదొక్కటే మనం చూసినటువంటి ఒక సెషన్. అయితే ఇప్పుడు 60 రోజుల గడువు ముగుస్తుంది కాబట్టి దీని గురించి భయపడి ఎక్కడ 11 స్థానాలు కంప్లీట్గా మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తాయో, బై ఎలక్షన్స్ వస్తే కనీసం ఈసారి 11 స్థానాల్లో ఒకటన్నా ఉంటుందో లేదో, అదిగాక తనకు సంబంధించి ఏం జరగబోతుంది, నిజంగా పులివెందల జెడ్పీటీసీ ఎట్లయితే కోల్పోయాం డిపాజిట్లు కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా పులివెందల్లో కూడా ఓడిపోబోతున్నాడా? సో ఈ భయంతో ఆ యొక్క సంతకాలు మాత్రం, అంటే అటెండెన్స్కి సంబంధించిన సంతకాలు మాత్రం చేసేసి వెళ్ళడానికి వస్తున్నారు అనేది అర్థం అవుతున్న పాయింట్. అదే కాకుండా అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి కయ్యన్న పాత్ర గారు కూడా జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ గురించి కొన్ని మాటలు మాట్లాడారు. ఏమంటున్నారంటే కొంతమంది బయట నుంచి బయటే వచ్చేసి రిజిస్టర్లో సంతకాలు పెట్టేసి వెళ్ళిపోతున్నారు. సో దీనివల్ల చాలా ఇబ్బందికర పరిస్థితి, ప్రజాధనం చాలా వరకు దుర్వినియోగం అవుతుంది. ఈసారి నుంచి కొత్త సిస్టమ్ ఏం తీసుకొచ్చారంటే ఎవరైతే ఎమ్మెల్యేలు వచ్చి తమ సీట్లో తాము కూర్చుంటే తప్ప అటెండెన్స్ తనకు తాను పడదు, ఆటోమేటిక్ రికగ్నిషన్ కూడా జరుగుతుంది. అదే కాకుండా బయట రిజిస్టర్ దగ్గర సీసీ కెమెరాలు పెడుతున్నారట. అంటే సంతకాలు పెట్టిన వాళ్ళు లోపలికి వస్తున్నారా లేదా లోపలికి వచ్చి కూర్చుంటేనే సంతకం పెట్టినట్ట, ఇవన్నీ కూడా ఒక సాంకేతికంగా ఇప్పుడు ఒక ట్రయల్ అయితే నడుస్తుంది. అయితే నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 సంవత్సరాలు దాటిన తర్వాత ఇన్ని అసెంబ్లీ సెషన్స్ లో ఆయన పాల్గొంది అసలు లేనే లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైనా సరే ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయనేది ఒక చర్చ. అయితే నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవడం వల్ల వచ్చిన సమస్య ఏముంది? ఏమీ లేదు. ఆ సమస్య ఓన్లీ వైసీపీ పార్టీకి తప్ప. వైసీపీ పార్టీకి కూడా ఎందుకు ఉంటుంది అంటే సింపుల్ గా ఆ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలని ఎంచుకునేది ఎందుకు, వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఇబ్బందులని బాధల్ని రికార్డింగ్ సాక్షికాలు చెప్పాలి, దానిపైన ప్రభుత్వం స్పందించాలి, ప్రభుత్వం వాటికి నిధులు ఇవ్వాలి, ఆ సమస్యలు పోగొట్టాలి. ఇదే కదా ఎమ్మెల్యేలు ఎంచుకునేది ఎందుకు, మన ప్రతినిధులుగా వాళ్ళని ఎంచుకునేది ఎందుకంటే మనకున్న సమస్యలు వాళ్ళు తీరుస్తారు కాబట్టి. కానీ వాళ్ళు అసెంబ్లీకి వెళ్లకుండానే వాళ్ళు మన సమస్యలు ఏం చెప్తారు, సరే చెప్పకుండా మన సమస్యలు ఏం తీరుతాయని చెప్పేసి అని అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారెవరు అసెంబ్లీకి పోకపోయినా అక్కడ స్థానికంగా ఉండేటువంటి ఒక కూటమికి సంబంధించిన నేతలందరూ కూడా వాళ్ళు అక్కడ ప్రతిపక్షం కాబట్టి, అంటే ఈ 11 స్థానాలలో వైసీపీ ఎమ్మెల్యేలు వాళ్ళు ఎమ్మెల్యేలు కాబట్టి వారికి ప్రతిపక్షంగా ఉంది అక్కడ ఉన్నటువంటి ఒక టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఒక స్థానిక సమస్యలన్నీ కూడా చూసి వాళ్ళు ప్రభుత్వానికి చెప్పడం, ప్రభుత్వం వాటిని కూడా అసెంబ్లీలో చర్చించి అక్కడ ఉన్న సమస్యలు తీర్చడం మనం చూస్తూ వస్తున్నాం. గతంలో వైసీపీకి సంబంధించి 151 సీట్లు ఉన్నా సరే వాళ్ళు కనీసం రోడ్లు వేయలేదు, సరైనటువంటి తాగునీటికి సంబంధించినటువంటి లేదు, సరైనటువంటి ఒక రైతులకి ఎటువంటి సహాయ సహకారాలు లేవు, అదేవిధంగా చూసుకుంటే వాళ్ళకి ఎటువంటి రుణాలు లేవు. ఇవన్నీ కూడా ఈ 11 స్థానాలలో ఉన్నటువంటి యొక్క ప్రజలకి కూడా మిగతా స్థానాలలో ఉన్నటువంటి ఒక 164 స్థానాలలో ఏవైతే ఉన్నాయో అక్కడ ఎలా అయితే సమస్యలు తీరిపోతున్నాయో ఈ 11 స్థానాల్లో కూడా తీరిపోతున్నాయి.
సో దీంతో ఇక ప్రజలు ఏం చర్చించుకుంటున్నారంటే నిజంగా వైసీపీ పార్టీ నుంచి మనం ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్న వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళక వాళ్ళు కనీసం స్థానికంగా వాళ్ళు అక్కడ ఉండక, అంటే ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారినే చూసుకుందామండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి గెలిచారు? పులివెందల నుంచి గెలిచారు. పులివెందలకి ఆయన ఎప్పుడు వెళ్ళారు చెప్పండి? దాదాపు ఈ 2 సంవత్సరాల 2-3 నెలల్లో ఆయన మహా అంటే వెళ్ళింది కనీసం ఒక 4 నుంచి 5 సార్లు మాత్రమే. ఈ 4 నుంచి 5 సార్లలో కనీసం 2 సార్లు వారి యొక్క తండ్రికి సంబంధించినటువంటి ఒక వర్ధంతి కావచ్చు, జయంతికి సంబంధించిన సందర్భాలు మాత్రమే. మిగతా 2 సార్లు వెళ్ళినా సరే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక స్థానికులు ఎవరైతే ఉంటారో వారు వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే 2,000 రూపాయలు టికెట్ తీసుకోవాలి, లేదా విఐపి టికెట్ అయితే 5,000 రూపాయలు, ఆయనతో ఫోటో దిగాలంటే ఇంకొక రేటు, ఇలాగ టికెట్లు పెట్టుకోవాలి. అంటే సొంత ఎమ్మెల్యేతో కలిసి వారికి ఉన్న బాధలు చెప్పుకోవాలంటే ఆయన టికెట్లు పెట్టి మరి ఆయన పిలిపించుకుంటున్నాడు. అంటే నిజంగా ఇంకా వాళ్ళకి ఉన్న సమస్యలు ఎలా తీరుతాయి? కానీ అక్కడ ఉన్నటువంటి ఒక కూటమికి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉంటారో బీటెక్ రవి గారు వీరందరూ కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఆయన ప్రతిపక్షంలో ఉన్న అక్కడ పులివెందల్లో ఆయన ఎలానో ఆయన ఎమ్మెల్యే కాదు కాబట్టి, కాబోతున్న ఎమ్మెల్యే కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి యొక్క సమస్యలు తీసుకెళ్లి అక్కడ ప్రభుత్వానికి చెప్పడం, ప్రభుత్వం వాటిని తీర్చడం జరుగుతూ వస్తుంది. సో ఎమ్మెల్యేగా గెలిపించుకున్న తర్వాత ఈ 11 మంది ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా జీతభత్యాలు తీసుకుంటున్నారు ప్రతి నెల. అక్కడ ఉన్నటువంటి యొక్క గౌరవాన్ని వాళ్ళు పొందుతూ వస్తున్నారు. అంతే తప్ప ప్రజల సమస్యలు ఎక్కడా కూడా తీర్చడం లేదు. అయితే కౌన్సిల్కి అయితే ఎందుకు పంపించాలనుకుంటున్నారు? వైసీపీకి సంబంధించి కౌన్సిల్లో ఎందుకని వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళాలి, మనం పోరాడాలనుకుంటున్నారంటే కౌన్సిల్లో మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి కాదు కదా. కౌన్సిల్లో మాట్లాడేది ఎవరు? కౌన్సిల్కి సంబంధించి శాసన మండలికి సంబంధించిన అధ్యక్షుడు ఎవరు? అక్కడ వైసీపీ నుంచి అని చూసుకుంటే అక్కడ బొత్స సత్యనారాయణ గారు. బొత్స సత్యనారాయణ గారు ఇటీవల కాలంలో మనం చూసాం. ఏదైతే వెంకటేశ్వర స్వామికి సంబంధించి అక్కడ పటాలు పట్టుకొని ఆయన వారి పార్టీ నేతలైనటువంటి యొక్క కొంతమంది చెప్పులు వేసుకొని ఆ పటాలు పట్టుకోవడం ఇవన్నీ చూసాం. దాంతో పెద్ద సమస్య వచ్చి ఏర్పడింది. అవి ఆయన అబద్ధాలు ఆడడం, వాటిని మళ్ళీ లైవ్ లో వీడియో కట్ చేసి చూపించడం, హెరిటేజ్ సంబంధించి గీ అని చెప్పేసి ఆయన ఏదో పన్నీర్ చూపిస్తున్నాడు. ఇలాగా మనం కాదుగా బలేది. ఒకవేళ నిజంగా వైసీపీ నేతల నుంచి ఏదైనా బలైతే జగన్మోహన్ రెడ్డికి మానవత్వం ఉంటే ఖచ్చితంగా అలాంటి పనులు చేయరు. కానీ ఆయన కోసం బలి కావడంలోనే ఆయనకు ఒక ఆనందం. అది సొంత కార్యకర్తలు కావచ్చు, సొంత కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా సొంత పార్టీ నేతలు కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు. అయితే ముద్రగడ పద్మనాభం గారిని కనీసం హాస్పిటల్లో ఉంటే చూస్తానికి కూడా వెళ్ళనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన చనిపోతే మాత్రం పాడమోశారు. దీన్ని బట్టి అర్థం కావట్లా. అదేవిధంగా బొత్స సత్యనారాయణ ఇటీవల వైసీపీకి సంబంధించి ఎన్నో నిరసనలకి ఆయన వెళ్ళను మొర్రో అంటే లేదు ఖచ్చితంగా మీరు వెళ్లాల్సిందని చెప్పి బొత్స గారిని తొయ్యడం, గతంలో కూడా ఆయన నిరసనలు చేస్తున్న టైంలోనే అక్కడ ఏదో వెహికల్ మీదకి ఎక్కి అక్కడి నుంచి అక్కడ పడిపోవడం, దాని తర్వాత హాస్పిటల్కి తరలించడం. మొన్న మధ్య చూసుకుంటే లాస్ట్ కౌన్సిల్కి సంబంధించి శాసన మండలికి సంబంధించినటువంటి ఒక సమావేశాలలో ఆయన 2-3 సార్లు పడిపోవడం, ఆయన తీసుకెళ్లి మళ్ళీ హాస్పిటల్కి పంపించడం, మళ్ళీ లాస్ట్ కౌన్సిల్కి సంబంధించిన లాస్ట్ రోజు ఏదైతే ఉంటుందో ఆ రోజు కూడా ఖచ్చితంగా మీరు పాల్గొనాల్సిందే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రెజర్ పెట్టడం, ఆ ప్రెజర్కి మళ్ళీ బొత్స సత్యనారాయణ రావడం, కనీసం నిల్చోడానికి కూడా ఆయన ఓపిక లేకుండా ఆయన తూలుతుండడం మనం చూస్తూ వస్తున్నాం. అయితే మొత్తానికి అక్కడ మండలిలో ఎలాంటి డిస్కషన్ చేస్తారు, ఇక్కడ దేనిపైన రచ్చ చేయబోతున్నారంటే ఓన్లీ డిఎస్సి పైనే. డిఎస్సి పైన కోర్టు ఇప్పటికే వైసీపీకి మొట్టికాయలేసింది. జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే చివాట్లు పెట్టింది. పర్వత చంద్రశేఖర్ రెడ్డి పెట్టినటువంటి ఒక పిల్లు ఏదైతే ఉందో దీన్ని అనవసరంగా దుర్వినియోగం చేయొద్దని చెప్పి కోర్టు చంపకేసి కొట్టినట్టుగా చెప్పింది. అయినా సరే డిఎస్సి పైన చేస్తున్నటువంటి ఒక రాజ్యాంతం. అయితే నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క డిఎస్సిలో నిజంగా అవకతవకలు జరిగితే కోర్టుకు సమర్పించేవారు, ఆధారాలు కావచ్చు, సాక్ష్యాలు కావచ్చు. కానీ కోర్టుకు సమర్పిస్తానికి ఏమీ లేవని చెప్పి పర్వత చంద్రశేఖర్ రెడ్డి చెప్పడం, దాని తర్వాత కోర్టు మొట్టికాయలు వేయడం, వెనక్కి రావడం. నిజంగా ఆధారాలు ఉంటే కోర్టుకు సమర్పించే వాళ్ళు కోర్టు దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునేది. ఎందుకంటే నీటికి సంబంధించి చూసాం మనం ఢిల్లీ స్థాయిలో ఏం జరిగింది అనేది. అక్కడ చాలా మంది అరెస్ట్ చేసింది, అక్కడ మళ్ళీ పరీక్షలు పెట్టింది. ఇప్పుడు జార్ఖండ్ చూస్తున్నాం, అదేవిధంగా పంజాబ్ చూసాం. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ నిజంగా జరిగాయి కాబట్టి, అక్కడ అవకతవకలు ఉన్నాయి కాబట్టి అక్కడ అరెస్టులు జరిగాయి, కోర్టులు కూడా సమర్థించాయి. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అది జరగలేదని చెప్పేసి ఘంటాపదంగా చెప్తున్నారు అందరు. కోర్టు కూడా అదే చెప్తుంది. అయినా సరే జగన్మోహన్ రెడ్డి అక్కడెక్కడో ఏదో జరిగింది కాబట్టి ఇక్కడ ఇప్పుడు జరిగితే ఇప్పుడు దీని గురించి మనం ఏదైనా చేస్తే ఏదైనా లబ్ధి పొందొచ్చేమో అని చెప్పేసి ఒక ప్రయత్నం. కానీ జూన్ 6, 2025 జరిగినటువంటి ఒక డిఎస్సి ఎగ్జామ్, మెగా డిఎస్సి,
దాని ద్వారా దాదాపు 15,900 పైచిలకు ఎవరైతే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీచర్స్ అయ్యారు. వాళ్ళు టీచర్స్ కూడా మొన్న కర్నూలుకి సంబంధించి కొండారెడ్డి బురుజు పైకి ఎక్కి మరి మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయకండి అని చెప్పేసి ప్లకార్డులు పట్టుకోవడం, థ్యాంక్స్ టు లోకేష్ అని చెప్పేసి చెప్పడం, ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. కానీ ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటి అంటే మొత్తానికి ఈ నెల 17వ తారీఖున జరగబోతున్నటువంటి ఒక అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి హాజరవుతాడా లేదా 60 రోజుల గడువు ఏదైతే ఉందో గతంలో ఎప్పుడైతే అసెంబ్లీకి సంబంధించిన స్పీకర్ ఎవరైతే ఉన్నారో అయినపాత్ర గారు 60 రోజులు గడువు దాటితే వాళ్ళని బర్తరఫ్ చేసేస్తామని చెప్పేసి అన్నారు. ఆ బర్తరఫ్ కాకుండా వాళ్ళు మళ్ళీ బై ఎలక్షన్స్ రాకుండా ఆ 11 మంది ఎమ్మెల్యేలు రావడం, వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోతారా? ఈసారి అలానే సంతకాలు పెట్టి వెళ్ళిపోతే స్పీకర్ ఒప్పుకుంటాడా? లేదా ఖచ్చితంగా 17వ తారీఖు నుంచి ఖచ్చితంగా అసెంబ్లీలో ఉండాలంటే డిఎస్సి కన్నా ఎక్కువ చర్చ 2019 నుంచి 24 దాకా జరిగిన లిక్కర్ స్కామ్ కావచ్చు, మైనింగ్ స్కామ్ కావచ్చు, ప్రతి స్కామ్ బయటపడబోతుందా? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదా? సో మొత్తానికి ఏం జరగబోతుంది అనే చర్చ అయితే నడుస్తుంది. వాస్తవానికి ఈ చర్చ పైన మీరేమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడా రాకపోవడం వల్ల ఏమైనా ఆంధ్రప్రదేశ్కి ఏమైనా సమస్య ఉందా? దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.